రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా అందులో ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి విడదల రజనీ గారు, అదే రకంగా విడదల రజనీ గారితో పాటుగా అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రప్పా రప్పా నరుకుతా అనే వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ వచ్చారో దానికి సంబంధించి బుచ్చయ్య చౌదరి గారు అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మేడం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకు రప్పా రప్పా నరుకుతాం అని చెప్పేసి ఒక ప్లకార్డు పెడితే దాన్ని సమర్థించుకుంటూ తప్పే ఉందని చెప్పేసి మాట్లాడాడు. దానికి సంబంధించి మంచిదేగా అని చెప్పేసి పూర్తిగా సమర్థించారు. అసలు సినిమా డైలాగ్ కదని చెప్పి చెప్పుకుంటూ వెనకేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి టీడీపీ కూడా దానికి కౌంటర్ అటాక్ చేస్తుంది. దాంట్లో ప్రధానంగా చెప్పుకుంటే బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ అది మీ నుంచే మొదలు పెట్టాలి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారిని టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం ఏ విధంగా మాట్లాడతారు, అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళు నీతులు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్ళు చేసిన పని కప్పిపుచ్చుకోవడం, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాటలు ఫస్ట్ అక్కడ సినిమా డైలాగ్ కదా అన్నాడు కదా. అంటే ఆ సినిమాలో బన్నీ నిజంగా 2029లో మేము వస్తే తలలు నరుగుతామని అన్నాడా? లేదు కదా. సినిమా డైలాగ్ ఏంటి? కేవలం వేట గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరిగినట్టు నరుగుతామనే సినిమా డైలాగు. దానికి వీళ్ళు యాడ్ చేసింది ఏంటి? 2029లో మేము వస్తే ఎలా ఉండిద్దో చూపిస్తామని. మరి ఎక్కడ సినిమా డైలాగ్ అయిద్ది? సినిమా డైలాగ్ కాదు. సినిమా డైలాగ్ దాంట్లో దాన్ని మీరు యాడ్ చేసింది కూడా తెలియాలి కదా. ఇక్కడ సినిమా డైలాగ్ గురించి కాదు, మీరు అక్కడ పెట్టిన ప్లకార్డ్లో 2029లో మేము వస్తే ఏం జరిగిద్ది అనే దాన్ని కింద సినిమా డైలాగ్ యాడ్ చేశారు. మరి దాని గురించి కదా చర్చ. జగన్మోహన్ రెడ్డి ఈజీగా మంచిదే కదా, టీడీపీ సానుభూతి పరుడు తెలుసుకొని జ్ఞానోదయం అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి 2029 అని చెప్పేసి ఒక డైలాగ్ రాశాడంటే సంతోషించాల్సిన విషయమే కదా అని అన్నాడు. అంటే అసలు నరుకుతాం అనే పదం సభ్య సమాజంలో మనం మాట్లాడుకోవడానికే చాలా ఇబ్బంది కలిగిస్తుంది కదా. ఆయన ఒక రాజకీయ నాయకుడు అండి, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి మీడియా ముఖంగా మాట్లాడుతూ మంచిదే కదా అని ఎలా అనగలంటారు? అతను నరకటాలు నరికించటాలు అలవాటే కదా. ప్రజలందరూ ఈ రోజున అదే వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే సొంత బాబాయిని గొడ్డలితో అంటే తల్లో ఉన్న మెదడు కూడా బయటకు వచ్చే విధంగా ఎంత ఘోరాతి ఘోరంగా నరికారు. మరి అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నరుగుతాడంటే మరి అందరు సపోర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి నిజమే చెప్పాడు, ఆయనకి ఇష్టమైంది నరకటం, ఆయనకి ఇష్టమైంది శవాలు, ఆయనకి ఇష్టమైంది రక్తం. నిజంగా రాక్షసులు ఏదైతే ఇష్టపడతారో జగనాసురుడు అదే ఇష్టపడతాడు ఇక్కడ కూడా. మరి అట్లాంటి వ్యక్తి ఎవరిని సమర్థిస్తాడు? ఇట్లాంటి వ్యక్తుల్ని సమర్థిస్తాడు. మొన్న చూస్తే అరికాలి కోటింగ్ ఇచ్చిన వాళ్ళ గురించి మరి ఇదే మాట ఈ రోజున బుచ్చయ్య చౌదరి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. మనం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో మాట్లాడి మరి ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని మాటలు మాట్లాడి ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి. మరి అరికాలు కోటింగ్ ఇచ్చినప్పుడు అదే అరికాలు కోటింగ్ చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, ఆయనకు కూడా ఇస్తే ఏంటి తప్పు మరి అడిగాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది ఎవరిని అన్నాడు, ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు? మరి నువ్వు అన్నది తప్పు. ఈ రోజున బుచ్చయ్య చౌదరి గారు అన్నమాట తప్పైతే నువ్వు అంద కూడా తప్పే. మరి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెబితే ఆయన కూడా చెప్తాడు నువ్వు అంద తప్పంటే నేను కూడా ఒప్పుకుంటాను. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గన్ పెట్టి షూట్ చేయాలి ఈ వ్యక్తిని అని చెప్పి మాట్లాడాడు. నడి రోడ్డు మీద కాల్చారని చెప్పేసి ఎన్నికల ప్రచార సభలో. అవును, అది కూడా ఎంత వయసులో పెద్ద, అప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన, సిట్టింగ్ సీఎం. తండ్రికి మంచి స్నేహితులు ఇద్దరు కూడా. ఏ రోజు కూడా రాజకీయంలో వాళ్ళు ఎంత హుందాతనంగా వచ్చారో ప్రతి ఒక్కరికి తెలుసు. అవన్నీ కూడా మర్చిపోయి నీ నీచమైన రాజకీయ జీవితానికి ఎలాంటి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి చూస్తే నిజంగా ఛీ అనిపించుకునే విధంగా ఉంది ఈ రోజున. మరి విడదల రజని తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వాళ్ళల్లో మొదటి లిస్టులో ఉండిద్ది. మరి ఆ ప్రబుద్ధురాలు కూడా మాట్లాడుతుందని ఈ రోజున ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రబుద్ధురాలు అని ఎందుకు అనాల్సి వస్తుందని కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు మాట్లాడాల్సి వస్తుంది. ఆవిడ గురించి ఒక లేడీని ఇలా అనొచ్చా, మరి ఈ విధంగా విశ్లేషిస్తున్నారు ఎందుకు అని అంటే మరి ఆవిడ గతంలో మాట్లాడిన మాటలు ఈ రోజున ఏ పార్టీలో నుంచి వచ్చింది? ఆవిడ ఫస్ట్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టింది అని అనగానే మరి ప్రతిపాటి పుల్లారావు గారిని ఏ విధంగా మాట్లాడింది, మరి ఎవరైతే లావు కృష్ణదేవరాయ గారిని ఏ విధంగా మాట్లాడింది, ఎంతమంది దగ్గర కోట్ల రూపాయలు దండుకుంది ఆవిడ, ఎంతమందిని అన్యాయంగా డబ్బులు లాగేసుకుంది. ఈవిడ కూడా ఈ రోజున బుచ్చయ్య చౌదరి గారి గురించి మాట్లాడుతుంది. మరి అదేవిధంగా చూస్తే బోరుగడ్డ అనిల్
హ్యాంగర్కు ఉన్న చొక్కా తగిలించి బాబు కొడుకుని లేపేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తే చాలు మా జగన్ అన్న, ఇంట్లో ఆడవాళ్ళని నాకు అప్పచెప్పండి అన్నాడు. ఏంటి ఆ కారు కూతులు మరి అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడిన వదిలేయాలా? మరి ఆ రోజున తెలియలేదా వీళ్ళకి? మరి అప్పుడు ఎవరి చేత ఎవరు క్షమాపణ చెప్పించాలి? మరి గౌరవ స్పీకర్ హోదాలను తమ్మినేని సీతారాం ఆ బ్లాక్ కమాండర్స్ తీసేస్తే అరగంటలో చంద్రబాబు ఫినిష్. మరి ఆ మాటలను ఎలా చూడాలి? ఇవన్నీ కూడా మీ లెక్క పెడితే ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. అసలు వస్తూనే ఉంటాయి టీవీ సీరియల్ లాగా వీళ్ళు చేసిన పనులు, అనిన మాటలు, వీళ్ళ 5 సంవత్సరాలు వీళ్ళ రాజకీయ జీవితం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత నీచమైన వీళ్ళు ఈ రోజున అసలు మాకేమీ తెలియదు. అసలు బుచ్చయ్య చౌదరి గారి మాటలు అలా మాట్లాడటం మేము అసలు తట్టుకోలేకపోతున్నామని మాట్లాడుతుంటే మీరు చెప్పిన వాళ్ళకి మర్చిపోయి ఉంటారంటారా, లేకపోతే కనపడమంటారా? కనపడవు వినపడవు. ఎదుటి వాళ్ళది మాత్రమే వినిపించింది జగన్మోహన్ రెడ్డికి. మరి నిన్నగా మొన్నే కదండి తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్ని పలకరించి మరి సభ ఒకటి పెట్టేసి అందరి మధ్య నుంచొని ఆయన మాట్లాడిన మాటలు. మరి చంద్రబాబు నాయుడు మీద 23 కేసులు అంటే 22 కేసులు నువ్వేగా పెట్టావు. 22 కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టినయే. 307 అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు కదా అంగల్ కుదురు, దానికి సంబంధించి అవును. మరి ఇవన్నీ చూస్తే వాళ్లే దాడి చేసి మళ్ళీ తిరిగి బాధితుల మీద కేసులు. మరి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం లేదు కదా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తున్నాడు, ఎంత చేస్తున్నావు కూడా. అదే ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. ఈ రోజున ఆ ప్లకార్డు ఎవరైతే పట్టుకున్నారో ఆ ప్లకార్డు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేంత సాహసం చేశాడంటే ఆ ధైర్యం కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే మీ నాయకుడిని మీరు మంచిగా చెప్పుకోండి, మీ ర్యాలీలు మీరు చేసుకోండి, మీ పరామర్శలు మీరు చేసుకోండి, కాకపోతే ఇదిగో ఇది మాత్రం క్రాస్ చేయొద్దని కొన్ని పెట్టినప్పుడు ఇష్టానుసారంగా రౌడీల్లాగా ఏ విధంగా మీరు రూట్గా బిహేవ్ చేస్తూ మరి మంత్రిగా చేశారన్నది కూడా మర్చిపోయిన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఏ విధంగా వీరంగం వేశారు నడు రోడ్డు మీద పోలీసులతో అనేది మనం చూసాం. మరి ఏ మాత్రం సోయ లేకుండా మరి కూటమి ప్రభుత్వం అనుమతిస్తేనే కదా. మరి గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందు ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేశారు. ఎక్కడైనా సరే వాళ్ళు ఎక్కడ ఇట్లాంటి ప్రకారాలు ఇవన్నీ పెట్టలేదు. ఎక్కడైనా వడ్డీ చెల్లిస్తాం ఇలా సాఫ్ట్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. దానికి కూడా పర్మిషన్ ఇలా లోకేష్ గారిని ఎక్కడైనా సభలు పెట్టుకోవాలంటే కనీసం స్టూలు మైకు ఏది ఉన్నా కూడా లాగేసుకొని ఎక్కడా కూడా అన్ని ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు కదా, వాళ్ళు అవ్వలేదు. మరి అమరావతి రైతులకు కూడా ఎక్కడ ఎవరు కూడా షెల్టర్ ఇవ్వడానికి లేకుండా చేశారు, భోజనాలు పెట్టనీయకుండా చేశారు. మట్టిలోంచి అన్నాన్ని తీసిన రైతు ఆ మట్టిలోనే అన్నం కలుపుకొని తినే పరిస్థితి, నడి రోడ్డు మీద అన్నం కలుపుకొని తిన్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి వీళ్ళ నీచత్వానికి పరాకాష్ట. మరి ఆ ఉసిరే కొట్టింది వీళ్ళకి. ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా క్షమించాలా? ఈ రోజున ఏమాత్రం సిగ్గు లేకుండా అసలు బుచ్చయ్య చౌదరి గారి మాటలు తప్పు అంటున్న వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ దగ్గర ఎన్ని తప్పులు ఉన్నాయో ఒకసారి చూసుకోమనండి. అవన్నీ కరెక్ట్ అనుకుంటే ఇది కూడా కరెక్టే. ఓకే, మొత్తానికైతే మీరు బుచ్చయ్య చౌదరి గారి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారంట? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రప నరకమన్నావు, ముందు నీతలే నరితే ఏంటంట అని అన్నారు. మరి నరికేయాలి ఇప్పుడే అని చెప్పేసి ఆయన ఏం చెప్పలేదే, మనుషుల్ని ఏం పంపించలేదని ఇంటి మీదకి, అట్లాంటి ఏం చర్యలు చేయలేదు కదా. కేవలం అంబటి రాంబాబు గారు చెప్పినట్టు చూస్తున్నారు మీరు కూడా. అంటే మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ నరికేయాలంటే నిజంగా నరికేస్తామా, ఏదో పెట్టాడు తప్పు చిన్న యువకుడు అని చెప్పి చెప్పుకుంటారు. అంతే కరెక్టే. మరి అంబటి రాంబాబు ఏ మాట అంటే అదే రైట్. అంబటి రాంబాబు మాటకి మనం కూడా రైట్. ఆయన నరకొద్దు ఊరకనే మాటలు మాత్రమే కానీ చేతలు కాదన్నాడు. బుచ్చయ్య చౌదరి గారు అనేది కూడా అంతే, మాటలే చేతలు కాదు కదా. ఎందుకు ఫీల్ అవటం, ఎందుకు క్షమాపణ చెప్పాలి, ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు? ఈ రోజున సాక్షి ఛానల్లో రివ్యూస్ లేవని చెప్పేసి ఓతగా ఇష్టానుసారంగా గగ్గోలు పెడుతున్నారు. బుచ్చయ్య చౌదరి గారి పేరు మామూలుగా కాదు అసలు. ఆ రోజున ఎలక్షన్ అప్పుడు కూడా ఆ విధంగా తెలిసినట్లేరు, ఈ రోజున మాత్రం బాగా తెలుస్తున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి, మేము ఏం చేసాము, ఏం మాట్లాడాము, ఈ రోజున ఈ మాట కరెక్టేనా కాదనేది ఒక్కసారి. అంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్కి మీరు ఏం చూస్తారు చివరిగా? ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు తప్పులేంచు వారు తమ తప్పులు ఎరగరని చెప్పేసి ఒకటి ఉండిద్ది వేమన సూక్తి. అట్లాంటి చెప్పుకోవాలంటే మరి మేము తప్పులు చేసే వాళ్ళమే కానీ ఎత్తి చూపుతాం కానీ మేము మాత్రం మా తప్పులు మాత్రం మేము ఎరగమన్నట్లుంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.